ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి పోరాడదాం మతోన్మాదానికి వ్యతిరేకంగా వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం జయప్రదం చేయండి పిఓఎల్ రాష్ట్ర రాజకీయ తరగతులను జయప్రదం చేయండి పిఓఎల్ రాష్ట్ర రాజకీయ తరగతులను ఈ నెల 25-26 జరిగే పిఓఎల్ రాష్ట్ర రాజకీయ తరగతులను కోదాడ పట్టణంలో జరిగే పిఓఎల్ రాష్ట్ర రాజకీయ తరగతులను ప్రజలారా యువతి యువకులారా ప్రగతిశీల యువజన సంఘం పిఓఎల్ రాష్ట్ర రాజకీయ తరగతులను ఈ నెల 25-26 తారీఖులలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నిర్వహించుకోబోతా ఉన్నాం। ఈ క్లాసుల ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో రాష్ట్రంలో యువకులు పాలకులు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలని ముందుకు తీసుకుపోతూ ఇది గత పాలకులు ఏ విధంగానైతే ముందుకు తీసుకొచ్చారో బీసీఓల్ కమిటీ నివేదిక ప్రకారం 192,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి గత పాలకులే స్వయంగా ఒక నివేదికను తయారు చేసినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది। అయినా కూడా ఆ నివేదికను ఇంతవరకు కూడా అమలు చేసే దాంట్లో ఈ పాలకులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం। అదే విధంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ మొత్తం డ్రగ్స్ మాఫియా ముందుకు సాగుతా ఉంది। పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా డ్రగ్స్ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది। వీటి పట్ల పాలకులు ఏ విధంగా కూడా చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం। అంతేవిధంగా మొత్తం వైద్యం కూడా ఒక మాఫియాగా తయారైపోయి విష జ్వరాలు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి జ్వరాలు విజృంభిస్తున్నా కూడా పాలకులు పట్టించుకునేటువంటి పరిస్థితి నేడు కనపడతలేదు। వీటన్నిటి కూడా దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే అదే క్రమంలో తన సంఘం రాష్ట్ర చైతన్యాన్ని రాజకీయ చైతన్యాన్ని పెంచుకోవడం కోసం ఈ నెల 25-26 తారీఖులలో సంఘం రాష్ట్ర రాజకీయ తరగతుల్ని జరుపుకుంటా ఉంది। కాబట్టి రాష్ట్ర రాజకీయ తరగతులను జయప్రదం చేయాలని చెప్పేసి విద్యార్థి యువకులకు మేము పిలుపునిస్తా ఉన్నాం।